వాటర్ మరుగుతున్నాయి కదండి. ఇక ఇవి కలుపుకున్నాం టీ గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఈ మరుగుతున్న దాంట్లో ఇవి కలుపుకోవాలి. లీటర్ వాటర్లోని 3/4 కప్పు బెల్లం. స్వీట్ తినేవాళ్ళు 3/4 వేసుకోవచ్చండి, లేకపోతే అరకప్పు. స్వీట్ కొంచెం ఉండాలి కదండి, బెల్లం వేసుకుంటే బాగుంటుంది. బెల్లం కొంచెం మనకి తీపి తినాలి అనుకుంటే 3/4 కప్పు వేసుకోవచ్చు. బెల్లం ఎక్కువ పడుతుంది పంచదార కంటే, అందుకే 3/4 కప్పు వేసా. ఇట్లా కొంచెం మరగనిచ్చాక తర్వాత పాలు పోసు. అయిపోయిందండి, బెల్లం కరిగిపోయింది. చక్కగా తురుము వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. కాసేపు కొద్దిగా గట్టి పడుతుంది ఇది. ఇప్పుడు మనం పాలు పోసుకోవచ్చు, ఇష్టమైతే పాలు పోసుకోవచ్చు అండి. మేము పాలు పోసుకుంటాం. చాలని మాత్రం లూజుగా పలుచగా తాగితేనే బాగుంటుంది, చిక్కబడ్డా తాగలేరు. పౌడర్ అండి, జీడిపప్పు బాదం పప్పు పౌడరు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళదండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా బాగానే బాగుంటుంది. నేను ఊరికే పిల్లలకి బాగుంటుందని చెప్తున్నాను, తింటారు చక్కగా.